హాయ్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. చాలా రోజులైపోయింది వీడియో పెట్టి. ఈరోజైతే బ్లౌజ్ కటింగ్ చేశానండి. తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో వచ్చేటప్పటికండి లైనింగ్ బ్లౌజు, ఇది ఇక్కత్ బ్లౌజ్ అండి. ఇక్కత్ బ్లౌజ్ కటింగ్ వచ్చేటప్పటికి ఖర్చుతో కలుపుకొని 11.5 ఇంచులకి అయితే మార్క్ చేసుకున్నామండి. ఇలా నడుము లూజ్ అయితే 11.5 ఇంచులకి మార్క్ చేసుకున్నాము. ఇట్లా ఒక డబ్బాలాగా మార్క్ చేసేసుకోవాలన్నమాట. ఇక్కడి నుంచి ఖర్చు కోసం మనము మార్క్ చేసాము. 2 ఇంచులు ఖర్చు తీసుకున్నాం అనమాట. షోల్డర్ వచ్చేటప్పటికి 5 ఇంచులు తీసుకున్నాం. ఆమ్ రౌండ్ కోసం 5.5 ఇంచులు తీసుకొని ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడి నుంచి ఒక డాట్ పెట్టుకొని ఇక్కడ 2 ఇంచులు ఖర్చు దగ్గర ఒక డాట్ పెట్టుకొని ఇక్కడ మధ్యలో వచ్చేటప్పటికి 1.5 ఇంచ్ అయితే ఇలా మార్క్ చేసేసుకొని రౌండ్గా మన ఆమ్ రౌండ్ మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. చూసారా? ఇలాగ మార్క్ చేసుకొని ఇప్పుడు మనము ఈ ఖర్చు కూడా ఇలా మార్క్ చేసేసుకుంటున్నాం అనమాట. షోల్డర్ వచ్చేటప్పటికి మనకి 3 ఇంచులకి మార్క్ చేసుకుంటున్నాం. ఈ పొడవు వచ్చేటప్పటికి 5 ఇంచులకి మార్క్ చేసుకున్నామండి. ఈ 2 డాట్ ఇలా కలిపేసుకోవాలి. మనం ఇట్లా వచ్చేటప్పటికి నెక్ అనేది మన కింద వైపు కొంచెం బ్రాడ్గా తీసుకుంటున్నాం కాబట్టి దానికోసం 3 ఇంచులు కింద వైపు, పై వచ్చేటప్పటికి 2 ఇంచులు కటింగ్లోకి తీసుకున్నామండి. నేనైతే నెక్ ఈ విధంగా అయితే మార్క్ చేశానండి. కొంచెం డిఫరెంట్ షేప్లో మార్క్ చేశాను. ఎలాగైతే మార్క్ చేసుకున్నామో అదే విధంగా మనము మార్కింగ్ మీదే కట్ చేసుకోవాల్సి ఉంటుంది. చూసారా? ఇలాగా నెక్ చూడండి, రౌండ్గా కాకుండా కొంచెం డిఫరెంట్ షేప్ అనేది వచ్చింది. ఇప్పుడు మనము హ్యాండ్స్ తీసుకోవాలి. ఈ మిగిలిన పార్ట్లో మనం హ్యాండ్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ క్లాత్లో చూడండి, ఫోల్డింగ్ మనకు ఆపోజిట్లో సైడ్ ఉందనమాట. ఓపెన్ మన సైడ్ ఉంది. ఇలాగా 2 మడతలు వేసుకొని ఇక్కడ ఒక లైన్ కొట్టేసుకొని ఈ ఎడ్జ్ అంటే ఎక్కువ తక్కువలో ఉన్న క్లాత్ అనేది కట్ చేసుకోవాల్సి ఉంటుంది, ఎడ్జెస్. తర్వాత ఇది మనము ఇక్కడ, ఎందుకంటే ఈ హ్యాండ్స్కి జాయింట్ పడుతుందనమాట, దానికోసం అయితే మనం ఒక సైడే జాయింట్ వేసుకుంటాం అనమాట. 12 ఇంచులు పొడవు అయితే తీసుకున్నానండి. ఇలాగా ఇక్కడి నుంచి మనము హ్యాండ్ లూజ్ తీసుకోవాలి. హ్యాండ్ లూజ్ వచ్చేటప్పటికి 6 ఇంచులండి. ఇది ఎల్బో హ్యాండ్స్ అనమాట. ఎల్బో హ్యాండ్స్కి మనం మార్క్ చేసుకున్నాం. ఇక్కడ వచ్చేటప్పటికి డౌన్ వచ్చేటప్పటికి మనము 3.5 ఇంచుల దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇక్కడ చిన్న పప్స్ పెడుతున్నాం అనమాట. అంటే కొంచెం 2 ఇంచుల పొడవు 2 ఇంచుల వెడల్పుతో ఇలాగైతే మార్క్ చేసుకోవాల్సి ఉంటుందండి. చూడండి, ఇట్లా మార్క్ చేసుకొని ఈ మార్కింగ్ ఈ 3.5 ఇంచుల మార్కింగ్లోకి కలిపేయాల్సి ఉంటుంది. ఇక్కడి నుంచి మనం హ్యాండ్ లూజ్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలండి. ఇలా మార్క్ చేసుకొని దీని ప్రకారం మనము ఈ మార్కింగ్ మీద నుంచి కట్ చేసుకోవాలి. చూడండి, ఇలా కట్ చేసుకోవాలి. ఇక్కడ మనకి జాయింట్ పడుతుంది కదా, అలాగే మనము ఫ్రంట్ భాగం లోత్ అనేది తీయలేదు హ్యాండ్స్కి. ఇప్పుడు ఫ్రంట్ భాగం తీసుకోవాలి. ఫ్రంట్ భాగం కోసం మన బ్యాక్ పార్ట్ 2 ఇంచులు పై వైపుకి ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి, ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత దాన్ని క్రాస్గా వేసుకోవాలి. మనం క్రాస్ కటింగ్ తీసుకుంటున్నాం కాబట్టి పీస్ అనేది ఇట్లా మూల చూసుకొని ఇలా మూలకి వేసుకోవాల్సి ఉంటుంది. ఇది క్రాస్ కటింగ్. ఎలాగైతే మనం బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నామో ఆ విధంగా అయితే మార్క్ చేసుకోవాలి. చూడండి, ఇలాగ ఆమ్ రౌండ్ ఇలా చక్కగా మన బ్యాక్ పార్ట్ని ఇలా సైడ్కి మనము చూడండి, నేను కొంచెం ఎక్కువ తీస్తున్నాను. ఎందుకంటే మనము టక్స్ పట్టుకున్నప్పుడు క్లాత్ అనేది వెళ్ళిపోతుంది, సమానంగా రాదనమాట. దానికోసం మనం కొంచెం అంతా ఇలా తీసుకున్నామంటే టక్స్ వేసుకున్నా కూడా మనకి సైడ్ జాయింట్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడైతే మనం ఫ్రంట్ భాగం నెక్ తీసుకుంటున్నాం. 6.5 ఇంచులకి మార్క్ చేసుకొని ఈ విధంగా రౌండ్ కోసం ఇట్లా చూడండి, ఈ విధంగా రౌండ్ మార్కింగ్ అనేది చేసుకుంటాం. ఇక్కడ నుంచి ఆమ్ రౌండ్ లోత్ అనేది తీసుకోవాలి. చక్కగా ఒక 1/2 ఇంచ్ సరిపోతుందండి, ఎక్కువ తీసుకోవద్దు. 1/2 ఇంచ్ అయితే ఆమ్ రౌండ్ లోత్ తీసుకోవాలి. ఇప్పుడు మనము
ఇక్కడ 2 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని ఫ్రంట్ భాగం అండి ఇది. ఫ్రంట్ భాగంలో మన టక్స్ కోసం మార్కింగ్ క్రాస్ తీసుకుంటాం కదా, ఇలా 3 మార్కింగ్లు ఇలాగా. మనం ఇక్కడ ఫ్రంట్ భాగం కప్స్ టక్స్ కోసం ఇట్లా పొడవు మనం 13 ఇంచులు అయితే తీసుకున్నామండి. ఇక్కడి నుంచి మార్కింగ్ ఏ విధంగా అయితే చేసామో ఆ విధంగా కట్ చేసుకోవాల్సింది. క్రాస్గా ఉంది చూడండి, ఇలాగా ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇది ఖచ్చితంగా జాయింట్ పడుతుందండి. ఈ జాయింట్ అనేది కొంచెం జాయింట్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఫ్రంట్ భాగాలు 2 జాయింట్ పడతాయి అన్నమాట. ఈ మిగిలిన పీస్లో మనము షేప్ బెల్ట్ కట్ చేసుకోవాల్సి ఉంటుంది. షేప్ బెల్ట్ కోసం నేను బ్యాక్ పార్ట్ కొలత తీసుకొని షేప్ బెల్ట్ మార్కింగ్ చేస్తున్నానండి. ఎందుకంటే మనం ముందు ఫ్రంట్ భాగం టక్స్ వేస్తాం కాబట్టి క్లాత్ అనేది తగ్గుతుంది కదా, మనకు కరెక్ట్గా సరిపోతుంది. ఇక్కడ వచ్చేటప్పటికి ఫ్రంట్ మనం ఉక్స్ పట్టి కాజా పట్టి వేసుకునే సైడు 3.5 ఇంచులకి మార్క్ చేసాము. ఇలా సైడ్ మనకి వేస్ట్ ఖర్చులోకి వెళ్ళిపోతుంది కదా, అక్కడైతే మనం 3 ఇంచులకి మార్క్ చేసాము. మధ్యలో వచ్చేటప్పటికి 2.5 పావు తక్కువ 3 ఇంచులకి మార్క్ చేసాము. ఇలాగైతే కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ హ్యాండ్స్కి కూడా మనకి జాయింట్ పడుతుందండి. మనకి పీస్ అనేది సరిపోదు, వేరే పీస్ అంటే ఇదే క్లాత్ మళ్ళీ తీసుకొని వేయాల్సి ఉంటుంది. లేదంటే మనకి మెయిన్ క్లాత్లో కూడా పీస్ ఎక్స్ట్రా ఉంటే వేసుకోవచ్చు. ఇప్పుడు మెయిన్ పార్ట్ ఎలా తీసుకోవాలనేది, అంటే మనం లైనింగ్ కట్ చేసుకున్నాం కదా, ఈ లైనింగ్ అంతా అలాగా హ్యాండ్స్ తీసుకోవాలండి. ఫస్ట్ మెయిన్ పీస్లో మనం హ్యాండ్స్ తీసుకోవాలి లైనింగ్ పెట్టి. ఇక్కడ జాయింట్ పడుతుంది కాబట్టి ఈ జాయింట్ సైడ్ ఎక్స్ట్రా క్లాత్ ఉంచుకొని కట్ చేసుకోవాలి. అంటే మనకి మెయిన్ క్లాత్కి జాయింట్ పడదు, లైనింగ్ మాత్రమే జాయింట్ పడుతుంది. ఇక్కడ బ్యాక్ పార్ట్ తీసుకోవాలండి. చూడండి, ఇలాగ సమానంగా పెట్టి బ్యాక్ పార్ట్ అనేది కట్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను ఇక్కడ నెక్ కట్ చేయట్లేదు. ఈ నెక్ దగ్గర పీసు మనకి ఉక్స్ పట్టి కాజా పట్టి వస్తుంది. మనం ఇది లైనింగ్ జాయింట్ చేసేటప్పుడు కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఫ్రంట్ భాగం తీసుకోవాలి. ఈ క్రాస్ ఉంది కదండి, ఈ క్రాస్ సైడు అని ఫ్రంట్ భాగం పెట్టి కట్ చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి, లైనింగ్ జాయింట్ ఎలా కనిపిస్తుందో జాయింట్ ఖచ్చితంగా వేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడి నుంచి ఫ్రంట్ భాగం నీట్గా ఇలా కట్ చేసుకున్నాక దీంట్లో మనము షేప్ బెల్ట్ కట్ చేయాలి. షేప్ బెల్ట్ కోసం ఈ పీస్ ఇక్కడ నుంచి నేను 2 పీసెస్ తీసుకున్నాను అనమాట. డబుల్ ఫోల్డింగ్ మీద ఇలా వేసి ఇక్కడి నుంచి ఇలా కట్ చేసుకోవాలి. మనకి బ్యాక్ పార్ట్ నడుం బెల్ట్ అనేది దీంట్లో వేస్తానండి నేను. లైనింగ్ క్లాత్లో రాలేదు కాబట్టి ఇది వేసుకోవచ్చు. ఈ మిగిలిన హ్యాండ్స్ కూడా ఉపయోగించుకోవచ్చు, లేదు ఉక్స్ కాజా పట్టి డోరీలకి అలాగే ఉపయోగపడుతుందండి. ఇంత చాలా సింపుల్గా కటింగ్ అనేది నేర్చుకోవచ్చండి. ఎలా అనిపించింది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.